డిజిటల్ బంగారంలా వెలిగిపోతుందనుకున్న క్రిప్టో మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. గురువారం ట్రేడింగ్ లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ విలువ 13% మేర క్షీణించి సుమారు $63,295 వద్ద 15 నెలల కనిష్ట స్థాయిని తాకింది. 2024 నవంబర్లో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచినప్పటి నుంచి కొనసాగుతున్న జోష్ ను ఈ తాజా పతనం పూర్తిగా తుడిచిపెట్టేసింది. గత అక్టోబర్ లో $1.26 లక్షల రికార్డు స్థాయిని తాకిన బిట్కాయిన్ ఇప్పుడు ఆ గరిష్టాల నుంచి సగానికి పైగా విలువను కోల్పోవడం గమనార్హం. కేవలం 24 గంటల వ్యవధిలోనే క్రిప్టో మార్కెట్ లో సుమారు బిలియన్ల డాలర్లు అంటే సుమారు 8,300 కోట్ల విలువైన పొజిషన్లు లిక్విడేట్ అయ్యాయి. అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ప్రపంచ క్రిప్టో మార్కెట్ ఏకంగా $2 ట్రిలియన్ సంపదను కోల్పోయింది. రెండో అతిపెద్ద కరెన్సీ అయిన ఇథీరియం కూడా 13% పైగా నష్టపోయి $1,854 వద్ద ట్రేడ్ అవుతుంది. బిట్కాయిన్ మైనింగ్ చేసే కంపెనీలు సైతం తమ వద్ద ఉన్న నిల్వలను అమ్మకానికి పెట్టవచ్చని వార్తలు ఇన్వెస్టర్లలో మరింత గుబులు రేపుతున్నాయి. క్రిప్టో పతనానికి కేవలం ఒక్క కారణం మాత్రమే కాదు, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాలు తోడయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తదుపరి చైర్మన్ గా కెవిన్ వాట్ ను ట్రంప్ నామినేట్ చేయడం మార్కెట్ పై ప్రతికూల ప్రభావం చూపింది. ఆయన కఠినమైన ద్రవ్య విధానాలను అనుసరిస్తారనే భయం ఇన్వెస్టర్లలో మొదలైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంపై అంచనాలు తగ్గడంతో నాస్డాక్ వంటి అంతర్జాతీయ టెక్ ఇండెక్స్ లు కుప్పకూలాయి. బిట్కాయిన్ కదలికలు టెక్ షేర్లతో ముడిపడి ఉండడంతో ఈ సెగ క్రిప్టోకు తగిలింది. బంగారం, వెండి ధరలో కనిపిస్తున్న విపరీతమైన అస్థిరత కూడా ఇన్వెస్టర్లను రిస్క్ అసెట్స్ నుంచి వెనక్కి తగ్గేలా చేసింది. ప్రస్తుత పతనం స్వల్పకాలిక సర్దుబాటు కాదని, మార్కెట్ పూర్తిగా గడ్డు కాలంలో ప్రవేశించిందని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సంస్థాగత పెట్టుబడిదారులు క్రిప్టో ETF నుంచి బిలియన్ల కొద్ది నిధులను వెనక్కి తీసుకుంటుండడం మార్కెట్ బలహీనతను స్పష్టం చేస్తుంది. బిట్కాయిన్ $60,000 స్థాయిని నిలబెట్టుకోకపోతే అది మరింత దిగువకు జారుకునే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.